హాయ్ సంజన రెడ్డి. హాయ్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా? అది నా డైలాగు, నువ్వెందుకు వచ్చావు? సంజనాకి ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్పింది నేను. అప్పుడు నేను చెప్పింది అదంతా నాకు తెలీదు. బయలుదేరా. కమ్ డార్లింగ్. రేయ్, అనవసరంగా నా రహదారిలోకి వచ్చావంటే బ్లాక్ అయిపోతావు. నేను చెప్తున్నాను, అనవసరంగా నువ్వు అయిపోతావు. స్టాప్ ఇట్. ఆపురి బాస్, ఈ గొడవలన్నీ మీ కామనేగా. రండి. నువ్వు పెద్ద రానా అనుకుంటున్నావా? నువ్వేంటి? కమ్మలన్నీ గట్టపులు ఎలా వేస్తున్నారు? ఒకదానికే చిక్కకు వచ్చింది నాకు. ఓరి నాయను, నేను ఆకలేస్తుందంటే సింగిల్ టీ కూడా నాకు డబ్బులు ఇవ్వరు. ఓరి బ్రదర్స్, అమ్మాయిల కోసం 2000 రూపాయల నోట్ని ఇస్త్రీ చేసి మరీ పెట్టారు కదరా. మీరు అడిగినట్టుగానే డ్రై అయిన చికెన్ పీస్. అదొద్దు, హాట్ హాట్ చిల్లీ చికెన్ నీ కోసం. మిమ్మల్ని చూస్తుంటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్లా ఉన్నారు. ఐశ్వర్యరాయ్ కాదు, లక్ష్మీరాయ్లా ఉన్నారు. అదేవత్తి ఆమె ఒక సూపర్. చూసావు సంజు, ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడు వీడు. నా ట్రీట్ ఎలా ఉంది? ఓ వెరీ నైస్. ఇలా ఇవ్వు. రేయ్, మీ ఇద్దరికి చెబుతున్నాను, ఇది నాట్ ట్రీట్. బిల్ నేనే పే చేస్తాను. ఇది నేను ఇచ్చిన ట్రీట్ రా. నీలాంటి వాడు బిల్లు పే చేస్తే తినాల్సిన కర్మ నాకు పట్టలేదురా, ఫూల్. ఓకే. ఈరోజు చిన్న పార్టీ, రేపు పెద్ద పార్టీ ఇస్తా. మామా, ఏంట్రా? కొంచెం ఆవేశపడ్డాను రా. ఈ బిల్లు నువ్వే పే చేసాయి. నాకు ముందే తెలుసురా నీ గురించి. నువ్వు ఎప్పుడురా బిల్ పే చేసావని. సంజు, ఇంకో ఐస్ క్రీమ్ తిను. ఓకే. మామా, నువ్వు ఒక్కసారి కమిటీ అయితే ఎవరి మాట వినో నాకు తెలుసు. బిల్ నువ్వే పే చేసావు. అది కాదురా, నువ్వు ఆశపడ్డావు కదరా, నువ్వే ఇవ్వు. నా వల్ల కాదురా, నువ్వే ఎవరో ఇవ్వు. ఒకళ్ళు నీ మాట ఇచ్చేసావండి. కాదని నేను, ప్లీజ్. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటా. రేయ్, నువ్వు ఇవ్వరా. రేయ్, నువ్వు ఇవ్వు. రేయ్, నువ్వు ఇవ్వు. రేయ్, నువ్వే బిల్ కట్టు. రేయ్, నువ్వే ఇవ్వు. రేయ్, తిన్నావు కదరా. ఇస్తాను అన్నావు కదా, ఇవ్వు. తినేసి పారిపోదాం అనుకుంటున్నారా? దొంగ వెదవలారా, డబ్బులు అయ్యారా? ఏమైంది సార్? బిల్లు పే చేయకుండా పారిపోతున్నారు మేడం. చూడడానికి డీసెంట్ గా ఉన్నారు, కానీ మోసం చేస్తున్నారు. ఏంది బిల్లా? పర్సు పోయింది. వావ్, ఛే, మిమ్మల్ని నమ్మి వచ్చినాను చూడు. కూల్ కూల్. వాట్ ఇస్ ది సంజన? ఈ రంగా ఉండగా భయం ఎందుకు? ఈ ఫ్రాడ్ గాళ్ళు నమ్మితే జైల్లో చెప్పకూడదు తినాల్సి వస్తుంది. వాట్ ఇస్ ద బిల్ అమౌంట్? 6,000 సార్. జస్ట్ 6,000. యాజ్ అన్ అమెరికన్ రిటర్న్ నాకు ఈ డబ్బులన్నీ బుల్షిట్ తో సమానం. ఇందులో 7,000 ఉన్నాయి. Okay, sir. 1000 రూపాయలు టిప్పు తీసుకుని కోట దాకా పడుకో. థ్యాంక్ యూ సార్. కమాన్ సంజు, దట్ ఈస్ రంగా. ఓకే, 1 minute. సంజనాతో నా మీద లేనిపోని కట్టుకథలని చెప్పి నా ఇమేజ్ స్పాయిల్ చేద్దాం అనుకున్నారు కదరా. ఈ రోజుని మీ క్యాలెండర్ లో నోట్ చేసి పెట్టుకోండి. మీకంటే డబ్బు, పేరు, కీర్తి అన్ని సంపాదించి సంజన మాత్రమే కాదు, వేరే ఎటువంటి తక్కువ ఫిగర్ మిమ్మల్ని చూడకుండా నేను చేయకపోతే నీ ఎవ్వరే నా పేరు రంగా కాదు. కమాన్ సంజు. సారీ మామా. నో ప్రాబ్లం మామా, నో ప్రాబ్లం. వాణ్ణి ఆపండిరా, ఆపండి. వాడిని ఎందుకు అలా కొడుతున్నారు? రేయ్, వీడంతా పని చేస్తాడో తెలుసా? సంజు, నేనే గురువుని మాట్లాడుతున్నాను. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నీ వెనకాలే రేసు గుర్రాల తిరుగుతున్నారే బిల్లా, రంగా, పవన్ అనే 3 కుర్రాళ్ళు. వాళ్ళకింతకు ముందే పెళ్ళైపోయింది. వాట్? దీనికే అలా షాక్ అయిపోతారేంటి? వాళ్ళకొక్కొక్కరికి 2 పిల్లలున్నారు. రియలీ? ఎస్. ఇంకో ముఖ్యమైన విషయం, మా నలుగురిలోనూ ఒరిజినల్ బ్యాచిలర్ నేనే. అంత చెయ్యకూడదు తప్ప నేనేం చేశాను రా? రేయ్, వీడు చేసిన పనికి వీడిని చంపేయాలి. మమ్మల్ని ఇరికించకుదురా. ఇలా మనలో మనం చాడీలు చెప్పుకుంటే మధ్యలో ఎవడో వస్తాడు. రేయ్, ఆగండిరా, ఆగండి. అందరిలోనూ టాలెంట్ ఉంది. నాలోనూ టాలెంట్ ఉంది, నీలోనూ టాలెంట్ ఉంది, వాళ్ళలోనూ టాలెంట్ ఉంది, వీళ్ళలోనూ టాలెంట్ ఉంది. అందరూ లైన్ వేద్దాం. ఎవడికి చిక్కితే వాడు పికప్ చేసుకుంటాడు. డీల్ ఆర్ నో డీల్? డీల్. రండి. రండిరా. ఇదంతా నేను తీసింది. ఫోటోగ్రఫీ అంటే నాకు ప్రాణం. Amazing. ఇది మైసూర్లో తీసిన, ఇది ఆగ్రాలో తీసిన. మరి ఇది ఎక్కడ తీశారు? రండి, ఇది సౌత్ ఆఫ్రికాలో తీసిన. ఏ ఫోటో తీసినా లైవ్ గానే తీస్తా. వావ్, పికాసో రవివర్మల్ని మీరు ఓవర్టేక్ చేశారు మేడం. ఇదే బుర్రలేనోడా, వాళ్ళందరూ చిత్రకారులు, ఈవిడ ఫోటోగ్రాఫర్ రా. రండి. ఈ స్నేక్ ఫోటో తీసినప్పుడు మస్తు కష్టపడినా. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ పిల్లి చాలా అందంగా ఉంది. అది పులి. పరువు తీస్తున్నారా? ఈ చిలకని ఆస్ట్రేలియాలో తీసిన. జోషన్ చెప్తుందా? ఐ డిడ్ లైవ్ ఫోటోగ్రఫీ. అన్ని రకాల ఫోటోలు తీసిన. కానీ చాలా రోజులుగా ఒక ఆశ మిగిలిపోయింది. ఏంటది?
గొరిల్లా లైఫ్ స్టోరీ తీస్తే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో విన్ అవుతాను. అంతే కదా, దానికి ఎందుకు మీరు బాధపడుతున్నారు? మన బిల్లా ఉన్నాడు కదా, గొరిల్లా ట్రైనర్. ఏయ్, చెప్పరా, నువ్వు చెప్పరా. అయ్యో వీడికి గొరిల్లాకి ఎంత అటాచ్మెంట్ తెలుసా? వీడు హెరిటేజ్ పాలు తాగడు, గొరిల్లా పాలు తాగుతాడు. ప్లీజ్ బిల్లా ప్లీజ్ హెల్ప్ చేయవా? గొరిల్లా ట్రైనర్ 2 years ఏయ్, ఎక్స్పీరియన్స్. మామ, సూపరా, సూపరా. మీరేం దిగులు పడకండి, మీరు గొరిల్లాని ఫోటో తీస్తున్నారు, అది కూడా రేపే. మావా, రాత్రంతా నీకు కింగ్ కాంగ్ సినిమా చూపించాను, నువ్వు గొరిల్లా లాగే చేయాలి, ఓకేనా? పాడు చేయకూడదే. ఇది మాత్రం నువ్వు కరెక్ట్ గా చేసావంటే మన నలుగురిలో ఎవరో ఒకరికి సంజన దక్కుతుంది, సరేనా? మాట్లాడే మాట తెలివిగా మాట్లాడుతున్నావు. డ్రెస్ అది తీసుకున్నావు కదా, అది కరెక్ట్ సైజ్ తీసుకోవద్దు. ఆడ గొరిల్లా డ్రెస్ తీసుకున్నావురా. కొంచెం అడ్జస్ట్ చేసుకోరా, ఇదంతా మన సంజు కోసమే. అచ్చా ఊరికా పెద్ద నసా. హై ఇంకా మాస్క్ రా. రే, మాస్క్ రా. చికెన్ మస్క్ అంటే నాకు చాలా ఒరేయ్, ఇది ఇష్టం. జీవిత సమస్య నేను రా. ఇవ్వనుగా. నా ఊరు సినిమా చూడరా, రేయ్, అది పో. నేను రేయ్, పెట్టుకొని రే రంగా, ఎవర్రా నేను లోపల పెట్టి తాళం వేసింది? ఈడియట్స్. అయ్యయ్యో, ఎవడో బుద్ధి లేనోడు నిన్ను లోపల పెట్టి తాళం వేసి ఉంటాడు. రారా కింగ్ కాంగ్ రారా. రే అయ్యయ్యో, అచ్చు ఒరిజినల్ కింగ్ కాంగ్ లాగే ఉన్నావురా. రే విక్రమ్ తర్వాత ఏ గెటప్ వేసినా పర్ఫెక్ట్ గా నీకేనా సూట్ అవుతుంది. ఇలా చూడు, ఈ రోజు ఖచ్చితంగా ఆ మైసూరు పాకు లవ్వు నీకే దక్కుతుంది. నువ్వు వెంటనే వెళ్ళి బిల్లాని కలు. వెళ్ళి 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 వెళ్ళి. కోతి వేషం వేయగానే రెచ్చిపోతున్నావురా. Hey, stop it. Hey, King Kong. ఆమె ఎవరో తెలుసా? హాయ్, నా డార్లింగ్, నా స్వీటీ. అవును. ఆవిడ అటాక్ చేస్తావా? మ్యారేజ్ లేదు, సెన్స్ లేదు. హే, సౌత్ ఆఫ్రికా నుండి స్మగ్లింగ్ చేసి ఇండియాకి నేను ఎందుకు తీసుకొచ్చాను? పుచ్చకాయలను అరటికాయలను తినిపించి నిన్నెందుకు డెవలప్ చేశాను? నా మాట వింటావని. నీ ఫోటో తీయొచ్చా? సంజు, స్టార్ట్ కెమెరా, యాక్షన్. అలాగే స్మైల్. చెప్పండి. లాస్ట్ ఒకే ఒక్క ఫోటో. చెప్పండి, కూర్చోమని చెప్పవా? మోకాలంటే ఏ కాలనే వేస్తుంది. ఏయ్ సిట్. రేయ్ కూర్చోరా. ఏయ్ ఏంటి సౌండ్ ఇస్తున్నావు? ఏయ్ ఒక్కసారి చెప్తే అర్థం కాదా? యదవా నిన్ను. కూర్చో కూర్చో. ఇటు ఇటు మొహం చూపించు. ఆ సైడు ఆ సైడు. ఏయ్ ముందు నిలబడు, నువ్వు నిలబడా. పోతే ఇవ్వమంటే ఇవ్వవా? ఏంట్రా ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ఏమనుకుంటా నీ మనసులో? నువ్వేవేనా రఘుబాబా? ఏంటి? ఒరే వద్దురా, ఇరుక్కుపోయావు కదరా. నేను ఇక్కడ ఉన్నాను రా. రారా, ఆ ఒరిజినల్ గొరిల్లా నుంచి తప్పించుకోరా. వచ్చారా, త్వరగా వచ్చారా. అయ్యో ఇరుక్కుపోయాడే. అయ్యో ఇంకో ప్లీజ్ ఈ అమ్మాయి ముందు నా పరువు కాపాడు. ప్రేమికులంటే నీకు చాలా ఇష్టం కదా. దయచేసి నా లవర్ని నన్ను నువ్వే కలపాలి ప్లీజ్. అయ్యో ప్లీజ్ ఇంకో ప్లీజ్ నా ప్రాణం. అయ్యో వీడైపోయాడు కదా. ప్లీజ్. అయ్యో బాడీ పంచర్ అయిపోయింది ఆడికి. రేయ్ ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ పట్టు కొడతావురా. నువ్వు ఒక్క గొరిల్లాకి పుట్టినవాడు అయితే నాతో తలపడరా. కొంప తీసి ఓవర్గా వాగేశానా?